ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కొత్త గేమ్ అయితే తీసుకొచ్చాను. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ గేమ్ గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. గేమ్ అయితే ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో దీన్ని అయితే మధ్యలో క్లిక్ చేయండి, సింబల్ని క్లిక్ చేయగానే ఇక్కడ చాలా రకాల అయితే హెలికాప్టర్స్ మనకి కనబడతాయి. కొన్ని అయితే లాక్లో ఉన్నాయి, అవి గేమ్ ఆడే కొద్దీ అన్లాక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడైతే ఒక మంచి హెలికాప్టర్ అయితే చూజ్ చేసుకుంటాను. నేను రెడ్ని అయితే క్లిక్ చేశా. ఇక్కడ అనిమల్ కూడా చూజ్ చేసుకోవాలి మనమే. సో నేను డ్రాగన్ అయితే క్లిక్ చేశా. ఇక్కడ గేమ్ ఏమంటే చాలా రకాల డ్రాగన్స్ అయితే మిస్ అయి ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ అగ్నిపర్వతం పెరగడం వల్ల చాలా రకాల డ్రాగన్స్ అయితే మిస్ అయి ఉంటాయి. సో వాటిని అయితే మనం రెస్క్యూ చేయాలి, అంటే కాపాడుకోవాలి ఎలాగైనా. సో ఇక్కడ అయితే పైన ఒక డ్రాగన్ ఉంది, దాన్ని అయితే సేఫ్గా కాపాడుకోవాలి. ఇక్కడైతే నేనైతే బెలూన్ అయితే రిలీజ్ చేస్తున్నా. సో అదైతే ఈజీగా ఎక్కి లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే కాపాడుకోవాలి. ఇంకా చాలా రకాల డ్రాగన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ అగ్నిపర్వతం పేలుతూనే ఉంది. ఈ డ్రాగన్ కూడా ఎలాగైనా కాపాడుకోవాలి. సో నేనైతే బెలూన్ అయితే రిలీజ్ చేస్తున్నా, అది ఆటోమేటిక్గా అయితే ఎక్కింది. దాన్ని కూడా సేఫ్గా అయితే రీచ్ చేయించుకున్నా. ఓ ఇక్కడ అగ్నిపర్వతం పేలుతూనే ఉంది, హెలికాప్టర్కి ఏదో అయినట్టుంది. సో పర్లేదు, ఎలాగైనా వీటిని కాపాడుకోవాలి. సో నేనైతే బెలూన్ రిలీజ్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఎక్కింది డ్రాగన్. ఓ ఇంకో డ్రాగన్ ఉంది, చాలా సేపటి నుంచి అయితే ఈ రెండు అరుస్తూనే ఉన్నాయి. సో మేబీ వాళ్ళ అమ్మ కోసం అనుకుంటా. సో ఎలాగైనా మనం కాపాడుకొని వాటిని ఓ ఇక్కడ పెద్ద ప్రమాదం వచ్చింది, హెలికాప్టర్కి అయితే ఏదో డ్యామేజ్ అయింది. సో నేనైతే వేరే హెలికాప్టర్ని అయితే చూజ్ చేసుకున్నా. సో మళ్ళీ రెస్క్యూ చేద్దాం డ్రాగన్స్ని. ఓ ఇక్కడ ఒక డ్రాగన్ నేనైతే దీనికైతే రిలీజ్ చేయడం మిచ్చనే ఉంది, ఈజీగానే ఎక్కిస్తున్నాయి. ఇది చాలా బెటర్ అనుకుంటా. ఓ అగ్నిపర్వతం పేలుతూనే ఉంది, చాలా ప్రమాదంలో ఉన్నాయి. మనకైతే టైం లేదు, ఇలా కాపాడుకునే ఉండాలి. సో ముందుకెళ్దాం, ఇంకా ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఓ తొందరగా ఎక్కండి డ్రాగన్స్, మాకు టైం లేదు, ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఎక్కండి తొందరగా, నేనైతే రిలీజ్ చేస్తున్నా. ఇక్కడ ఒక డ్రాగన్ ఉంది, ఎక్కువ తొందరగా ఎక్కువ డ్రాగన్ నేనైతే మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం ఇచ్చిన. సో అదైతే ఫాస్ట్గా అయితే ఎక్కింది. సో దాన్ని కూడా సేఫ్గా అయితే కాపాడుకున్నాను. ఓ ఇక్కడ ఒకటి ఉంది, చాలా ఒంటరిగా పోరాటం చేస్తుంది, చాలా అయితే ఎదగొడుతుంది ఇది. ఓ ఇక్కడ మళ్ళీ మెరుపుడు అలా మళ్ళీ ఏదో హెలికాప్టర్కి డ్యామేజ్ అయినట్టుంది. సో చూద్దాం ఏమవుతుందో. చాలా అయితే ఎఫెక్ట్ అవుతుంది హెలికాప్టర్కు. సో ఇక్కడ ఒకటి ఉంది, ఎలాగైనా కాపాడుకుందాం. ఎక్కువ తొందరగా ఎక్కువ డ్రాగన్, ఇంకా చాలా కాపాడుకోవాలి. చాలా ఉన్నాయి ఇంకా డ్రాగన్స్, ఎలాగైనా కాపాడుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది. ఓ ఎక్కువ డ్రాగన్ ఇంకా ఫాస్ట్గా. ఓ ఇక్కడ అయితే చాలా ప్రమాదకరంగా మారిపోయింది. సో ఇక్కడ హెలికాప్టర్కి అయితే మళ్ళీ డ్యామేజ్ అయిపోయింది. సో మనం మళ్ళీ వేరే హెలికాప్టర్ని అయితే చూజ్ చేసుకున్నాం. సో ఈసారి ఏం జరగకుండా దేవుని ప్రార్థిద్దాం. సో ఇక్కడ డ్రాగన్ కాకుండా వేరే యానిమల్ ఉంది, ఈ యానిమల్ పేరు నాకు కూడా తెలియదు. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా తెలుసు ఈ యానిమల్ పేరు? ఈ యానిమల్ పేరు అయితే నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. సో నాకైతే తెలియదు. సో ఎలాగైనా వీటిని కూడా కాపాడుకోవాలి. ఇవైతే బిల్డింగ్ అయితే ఎక్కి కూర్చున్నాయి వరదల వల్ల. సో ఉరుములు మెరుపుల వల్ల చాలా భయాందోళనగా గురయ్యేవి. సో ఎలాగైనా కాపాడుకోవాలి. ఓ ఇక్కడ రైల్వే ఇంజిన్ మీద ఒకటి ఉంది, దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఎక్కువ తొందరగా అయితే రీచ్ చేసుకున్నాం. ఓ ఇదైతే చాలా బాగుంది హెలికాప్టర్, ఈజీగా అయితే మనం రెస్క్యూ చేసుకోవచ్చు వాటిని. ఓ ఇక్కడ ఒక ఇల్లు పెంకు మీద ఒకటి ఉంది, నేనైతే తొందరగానే వాటిని వీలైనంత త్వరలో కాపాడుతున్నా, ఎందుకంటే మనకు టైం లేదు. ఎందుకంటే ఇక్కడ అయితే ప్లేస్ అయితే చాలా నాశనంగా అయితే అయిపోయింది, ఇంకా చాలా ప్రమాదకంగా మారుతుంది కూడా. ఇక్కడ ఒక బిల్డింగ్ ఎక్కి రెండు కూర్చున్నాయి, ఎలాగైనా కాపాడుకోవాలి. సో ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం. ఇంకా చాలా రకాల ఇక్కడ కూడా ఉరుములు మెరుపులు కురుస్తూనే ఉన్నాయి. సో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. సో వెళ్ళిపోదాం మనం వీలైనంత త్వరలో, ఎందుకంటే కాపాడినా కూడా అవి చనిపోతే బాగోదు. సో ఆల్మోస్ట్ నా ప్రయత్నం నేను చేసా, కాపాడుకున్న కొన్ని అనిమల్స్ని అయితే. సో ఇది గేమ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే ఇన్ని అనిమల్స్ని అయితే కాపాడుకున్నాను.